గద్దరన్న బాబ్జీ గారి స్మృతి పదంలో మీరు ఎక్కువ సార్లు నినదించిన ఆ పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, మా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇలాంటి చిన్న చిన్నగా వాడుతూ మా ఊర్లోనే పెద్ద ప్రోగ్రాం జరిగింది. అక్కడ నేను ఒక 5-6 పాటలు పాడితే మా గ్రామస్తులందరూ బాగా ఇన్స్పైర్ అయ్యారు. చప్పట్లు ప్రేక్షకుల కోసం. ఓ అరుణ పతాక, ఓ అరుణ పతాకమా జేకొను మారేడ్ సెల్యూ, శ్రమజీవులకే తనమా మీకివిగో రెడ్ సెల్యూ. 94లో బాలకార్మిక ఐఎల్ఓ ప్రోగ్రాంలో బడిబంద్ అయినటువంటి పిల్లల్ని మరి స్కూళ్ళల్లో చేర్చినటువంటి అనుభవాలని సాలిరువాలు అనేటువంటి పాట. జంగు సైరను దిన్రు జేల్లమా అన్నలు, జంగుకు సై అన్నరు జేల్లమా అన్నలు. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరువాలు దున్నినానయ్యో. అందరికీ నమస్తే. ఈరోజు మన మధ్యలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కేకై ఉద్యమ కెరటమై స్వర్గీయ గద్దరన్నతోనే అడుగులో అడుగేసినటువంటి గొప్ప కళాకారుడు బాబ్జీ. బాబ్జీ పేరు విననటువంటి వాళ్ళు తెలంగాణ జిల్లాల్లో పల్లెల్లో లేరని చెప్పచ్చు. నమస్తే బాబ్జీ. నమస్తే. ఈరోజు మరి మీ యొక్క ప్రస్థానం సెకండ్ గద్దరన్న లాగా గద్దరన్న శిష్యుడిగా ఆయన గురించి నెమరు వేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక పాట ద్వారా మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మాతృక టీవీ ఛానల్ వారికి వందనాలు. అదేవిధంగా ప్రేక్షకులకు కూడా మాతృక టీవీని ఆదరిస్తూ అభిమానిస్తూ మరి ప్రజలలోకి తీసుకెళ్తున్నటువంటి ఈ ఛానల్ వారికి, ఈ ప్రేక్షకులందరికీ కళాభివందనాలు. గద్దరన్న అంటే ఒక ప్రవాహం, గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక గర్జన, గద్దర్ అంటే ఒక లెజెండ్. జోహార్ గద్దరన్నకు, జోహార్ 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 గద్దరన్నకు. గద్దరన్న ఆయనే తిరిగినటువంటి రాష్ట్రం లేదు. ఒక దరిదాపు 13-14 భాషలలో పాడాడు. దరిదాపు గద్దరన్న ఒక శత్రువును కూడా ప్రేమించేటువంటి గుణం ఉండే గొప్ప మనసున్నటువంటి గద్దరన్న. ఒకప్పుడు నేను గద్దరన్న పాటలు ఒక చిన్న క్యాసెట్లో వినేవాడిని. గద్దర్ను చూడాలంటే టీవీలో ఎప్పుడో చూసేవాడిని. కానీ గద్దరన్నను కలుసుకొని మేము ఒక పల్లెంలో తిన్నాం, తన అడుగులో అడిగాను. నేను కాలి కింది దుమ్మైతే బాగుండని అనుకున్నా, కానీ గద్దరన్న నన్ను నడుము పట్టుకొని ఆడించాడు, పాడించాడు. ఒక చెట్టు, గద్దరన్న అంటే ఒక చెట్టు, పాటల పుట్ట, ఒక మహాసముద్రం. రాగాల పూదోటల్లో రాలింది ఒక పూ, అందాల జాబిలి సిగలో అమరిండు గద్దరన్న. రాగాల పూదోటల్లో రాలింది ఒక పూ, రాగాల పూదోటల్లో రాలింది ఒక పూ, అందాల జాబిలి సిగలో, అందాల జాబిలి సిగలో అమరింది ఆ పువ్వు. చిలుకకెవరు పలుకులు నేర్పిరి, నెమలికెవరు నాట్యం నేర్పిరి. చిలుకకెవరు పలుకులు నేర్పిరి, నెమలికెవరు నాట్యం నేర్పిరి. అవనికెవరు అందం దిద్దిరి, అవనికెవరు అందం దిద్దిరి. అనుభవాలు నేర్పిందెవరో రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు. కళ కోసం కళ కాదని, ప్రజల కోసం కళలుండాలని, కళ కోసం కళ కాదని, కళ కోసం కళ కాదని, ప్రజల కోసం కళలుండాలని,
ఎలుగెత్తి చాటినావయా ఎలుగెత్తి చాటినావయా ఎలుగెత్తి చాటినావయా అందుక నా సుమంగళిగో రాగాల పూదోటల్లో అందాల జాబిలిసిగలో అందాల జాబిలిసిగలో అమరెండు గద్దారన్న రాగాల పూదోటల్లో రాలింది ఒక పువ్వు గద్దరన్న బాబ్జీ గారు స్మృతి పదంలో మీరు ఎక్కువ సార్లు నినదించిన ఆ పాట ప్రతిసారి ఏ కార్యక్రమమైనా గద్దరన్న నన్ను ఎక్కువగా పాడించి ఇష్టపడి ఒక గంగమ్మ కానీ అమ్మా తెలంగాణమ్మ కానీ నీ పాటనే వస్తున్నానమ్మా అని కానీ అన్ని రకాల పాటలు నాతో పాడించే గద్దరన్న ఈరోజు అందరికీ స్ఫూర్తిదాత. ఈరోజు గద్దర్ లేని లోటు ఖచ్చితంగా ఉంది. చనిపోయే ముందు వారం రోజుల క్రితము నేను హాస్పిటల్ పోతున్నా బాబ్జీ, నేను ఓపెన్ సర్జరీకి పోతున్నా, నేను చనిపోతూనే ఉంటాను అని కూడా నాతో మాట్లాడాను. కానీ ఈరోజు గద్దర్ పేరు చెప్పుకొని బతికేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పేరు చెప్పుకొని గద్దర్ లేని లోటు తప్పకుండా ఈరోజు ఉన్నది. ఆయనకి ఇష్టమైన పాట నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార పాటనై వస్తున్నానమ్మో నీ పాదాలకు వందనాలమ్మో పాదాలకు వందనాలమ్మో మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలారా ఈ పాటనై వస్తున్నానమ్మో ఈ పాదాలకు వందనాలమ్మో జన్క జన్మ అని జనం పాట వాడుతాం రిల రే రే అని రిలా పాట పాడుతాం ఈ పాటల్లో పదములైతను ఈ పాదాలకు కజేనవుతను ఈ పాటల్లో పదములైతను ఈ అడుగులల్లో అడుగునైతను ఈ పాదాలకు గజేనవుతను మమ్ముగన్న తల్లులార తెలంగాణ పల్లెలారా ఈ పాటనై వస్తున్నానమ్మో ఈ పాదాలకు వందనాలమ్మో ఎక్కడ పుట్టావు, ఏం చదువుకున్నావు, నీ నేపథ్యం గురించి, నీ ఉద్యమ ప్రస్థానం ఏంది, నువ్వు ఎప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఈ యొక్క ప్రేరణ పొంది ఈ ఉద్యమంలోకి రావడం? అది కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్ మండల్, మా చెల్పూర్ గ్రామం, శనిగరం బాబ్జీ. మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు లచ్చమ్మ. మాకు 2 అక్కలు, ఒక తమ్ముడు. నేను దరిదాపు 10th క్లాసు చదువుకున్న క్రమంలో అక్షరజ్వల అనే కార్యక్రమం జరుగుతుంది చెల్పూర్ గ్రామంలో. అక్కడ ఒక సావడికాడ అవునూరి కళాబృందం అని వచ్చింది. అక్కడ వాళ్ళు అక్షరజ్వల మీద చదువు మీద కార్యక్రమం చేస్తున్నారు. నేను అక్కడ ముందటి వరుసలో కూర్చొని చూస్తున్నా, పాటలు వింటున్నా. అరే నేను ఇట్లా వాడితే బాగుండు అని. అంతకుముందే గద్దరన్న క్యాసెట్లు వేసుకొని వినేవాడిని నేను. మా నాన్న మా చిన్నాన్న వాళ్ళిద్దరు క్యాసెట్లు కొనుక్కొస్తే ఆ టేప్ రికార్డులో వినేవాడిని. అప్పుడు కర్మభూమిలో పూసిన ఒప్పు అనే పాట నేను నేర్చుకున్నాను. ఇది పాడిస్తే బాగుండు, నేను పాడితే బాగుండు అని నాకు కుతూహలం ఉంది. కానీ వాళ్ళు పిలిచే అటువంటి ఆలోచన లేదు. తర్వాత సాంబన్న అని మా మామ అవుతాడు, ఆయన నా గురువు. ఆయనతోటి నేను చిన్నగా డప్పు కొట్టబోయినా. ములకనూరులో భారీ సభ జరుగుతుంది, అంబేద్కర్ గారి సభ. అక్కడ డప్పు కొట్టబోయినా ఆడికి డప్పు వాయించే వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇక నాకు పెద్ద పని లేదని నేను కింద కూర్చొని ఉన్నాను. మనోళ్ళు గోసు గొంగడేసి జోరుదారుగా బ్రహ్మాండమైన పాటలు పాడుతూ ఎగురుతుండ్రు. అక్కడికి మాస్టర్ వచ్చిండు. తనను చూసి మంచి ఇన్స్పైర్ అయినా. మా సాంబన్న గారు అప్పుడప్పుడు నన్ను పాడించేవాడు. సార నిషేధం మీద, ఈ గుట్కాల మీద 2-3 రకాల పాటలు నేను నేర్చుకున్నా. మురళి మీద రాసినటువంటి పాట అనాథ పిల్లల మీద ఒక పాట రాశాడు, చాలా గొప్ప పాట అది. ఇట్లాంటి చిన్నగా వాడుతూ మా ఊర్లోనే పెద్ద ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ నేనే ఒక 5-6 పాటలు పాడితే మా గ్రామస్తులందరూ బాగా ఇన్స్పైర్ అయ్యారు. సార్ ఒకటే చప్పట్లు, అబ్బా ఇది బాగుంది అనుకున్నా. అట్నే కంటిన్యూషన్గా సామన్న గారితో నేను, జయరాజ్ అని మా ఊర్లో
వెంకన్న, ఇప్పుడు హోంగార్డ్గా పనిచేస్తుండు రవి, మేమంతా చాలామంది ఒక టీమ్గా వైజ్గా పోయేది. నేను అక్కడ పాడుతూ నేను గద్దరన్నను శాంతి యాత్రలో మలిదశ ఉద్యమంలో కలుసుకున్నాను. మా ఇంటికి చాలాసార్లు వచ్చిండు అన్న, మా ఊరికి వచ్చిండు 4-5 ప్రోగ్రాం. మేము ఇద్దరం లక్షలాది కిలోమీటర్లు జర్నీ చేసేది. నేను ఒక్క సందర్భంలో ఒక పాడిన పాట, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, మా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము, ఎట్టో నీ మట్టి చిప్పవు, ఎట్టో నీ మట్టి చిప్పవు, కాయిదో నీ కాండగొడ్డలివి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, కమ్మమ్మెట్టు అడవులతో నీ కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసటి బొట్టు పెట్టుకుంది, ఆ నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళకాటుగా దిద్దుకుంది, ఆ కుసుమ పువ్వులు రెమ్ము పసుపు రాసుకుందమ్ము, కుసుమ పువ్వులు రెమ్ము ఓహో నిండము తైదువ తెలంగాణము, ముండమోసినట్లెవ్వడు చేసే అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము, పొద్దుగాలనే నిద్రలేపే బాల సంతుల గంటలు చూడు, అమ్ముల బుర్రని తందన అంటూ బల్గురి కొండయ్య బుర్ర కట్టిను, దేహల్లాకే నాం అంటూ ఫకీర్ సాబుల దీవెన దిగో, వంగి వంగి దండం పెట్టి గంగిరెద్దుల ఆటలు చూడు, దిల్లెం పల్లెం భీమ్ భీమంటూ పుల్ల కుర్మల ఒగ్గు కథము, బుక్ బుక్ అని బయటికెళ్ళేసే బైలోల్ల ఎల్లమ్మ కథలు బైలోల్ల, దీని మారు దెబ్బ చూడమ్ము తీరంత దరువు చూడమ్ము, దీని మారు దెబ్బ చూడమ్ము, దీని మారు దెబ్బ చూడమ్ము తీరంత దరువు చూడమ్ము, ఆట పాటల పల్లెలమ్మ, నోటి మాట రాని తల్లోయమ్మ, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా ఆకలికే కలగానమా. 94లో బాలకార్మిక ILO ప్రోగ్రాంలో ఎంతోమందిని బడిబంద్ అయినటువంటి పిల్లల్ని మరి స్కూళ్ళల్లో చేర్చినటువంటి అనుభవాలు నీకున్నాయి. ఆ సందర్భంగా సాలిర్వాలు అనేటువంటి పాట, జంగు సైరను దిన్రు జేల్లమా అన్నలు, జంగుకు సై అన్నరు జేల్లమా అన్నలు, చెయ్యని నేరానికేమో చెతులకు పేరీలేసి 4 గోడల మధ్య 4 కలను తెగగోస్తే 4 కలను ఆకలి కేకలతోటి ఆడిస్తాం జేలన్నరు ఆడిస్తాం జేలన్నరు ఆడిస్తాం జేలన్నరు, భూకర్తలు చేసిండ్రు జేల్లమా అన్నలు, భూమిని మనకిచ్చిండ్రు జేల్లమా అన్నలు, చెంగు సైరను తిండ్రు జేల్లమా అన్నలు, పొద్దుగల పేపర్ వస్తే అదో ఇదో చదువుకొని టైం పాస్ చేద్దామంటే రాజకీయ వార్తలకు రంగు పూసి ఇచ్చిన
ఇచ్చినారు, లక్షలైటు వార్తలను కత్తిరించి ఇచ్చినారు. ఈ తొరల పేపర్ అద్దన్రు, ఈ తొరల పేపర్ అద్దన్రు జైల్లో మా అన్నలు, మీ తోలు ఒలుస్తామన్నారు జైల్లో మా అన్నలు. పేరుకి మటను కూర మసాలా వాసన తప్ప మటన్ ముక్క కానరాలే, మటన్ ముక్క కానరాలే. తెచ్చేటోడు ఇంత మింగే, ఇచ్చేటోడు ఇంత మింగే, అనేటోడు ఊడ్స్కనాకే అనేటోడు. మా మటన్ మాకు ఇమ్మన్రు జైల్లో మా అన్నలు, మేము మజా చేస్తామన్నారు జైల్లో మా అన్నలు. చెంగు సైరను జైల్లో మా అన్నలు. గట్టం గీకుందామంటే వేళ్ళు లేనే లేవు, కట్టెంతనే నెత్తురచ్చ, కట్టెంతనే నెత్తురచ్చ. ఈ మొండి కత్తి మాకొద్దని మొండికేసి కూసున్నారు, మొండికేసి కూసున్నారు, మొండికేసి. చల్ మాకు బెయిల్ వాళ్ళన్నారు జైల్లో మా అన్నలు, బెట్టు కట్టినారు రో జైల్లో మా అన్నలు. ఆహా చెంగు సైరను తిండ్రు జైల్లో మా అన్నలు. యుద్ధం అనేది ఎక్కడున్నా యుద్ధం చేయవచ్చు, జైల్లో కూడా చేస్తారు సార్. యుద్ధములో వీరుడు చనిపోతే గద్దరన్న. నాకు ఇష్టమైన పాట ఇది వరుణ పతాకమా, ఒక పల్లె చరణం పాట. ఓ వరుణ పతాకమా చేకొను మారేడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా మీకివిగో రెడ్ సెల్యూట్. వరుణ పతాకమా చేకొను మారేడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా మీకివిగో రెడ్ సెల్యూట్, మీకివిగో రెడ్ సెల్యూట్. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయింది, మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయింది. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయింది, మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయింది. వీర పరపలను వీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది. ఓ అరుణ పతాకమా చేకొను మారేడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా మీకివిగో రెడ్ సెల్యూట్, మీకివిగో రెడ్ సెల్యూట్. నీలో ఉన్నది శుద్ధి కార్మికులకు నవీన శక్తి, నీలో ఉన్నది శక్తి కార్మికులకు నవీన శక్తి. కలిసున్నది నీలో కొడవలి సంఘటితపు రైతు జనావళి. ఓ అరుణ పతాకమా చేకొను మారేడ్ సెల్యూట్, శ్రమజీవులకే తనమా మీకివిగో రెడ్ సెల్యూట్, మీకివిగో రెడ్ సెల్యూట్, మీకివిగో రెడ్ సెల్యూట్, మీకివిగో రెడ్ సెల్యూట్. మీరు మీ జీవితంలో మరి అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిసి బాల కార్మిక విముక్తి వేదిక సందర్భంగా బాల కార్మిక ఉద్యమంలో 50,000 మందిని సుమారు 25 మండలాలను కుళ్ళల్లో వేయడంలో మీరు ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు. ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాల కార్మికుల గురించి 2 పాటలు. గోదావరి కల్లో పాడినటువంటి పాట సార్, మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడిత సాలిరువాలు దున్నినానయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడిత సాలిరువాలు దున్నినానయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడిత సాలిరువాలు దున్నినానయ్యో.
వాళ్ళకు 7 ఏళ్ళప్పుడు దూరమయ్యాను దొరగారి ఎట్లా కొట్టము కాడికి చేరువయ్యాను నన్ను కన్నా వాళ్ళకు 7 ఏళ్ళప్పుడే దూరమయ్యాను మూడు మూరల గర్రతో 30 ఎట్లతో సోపతి నాదయ్యో మూడు మూరల గర్రతో బిక్కు బిక్కు నవ్వు కంగలేలత కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో నాకు గుచ్చెను ముల్లయ్యో నా చిట్టి చేతులు సంకని రాదు ఏర్వలేదయ్యో నా సంకన వేడిత సాలిరువాలు నినానయ్యో సాలిరువాలు నా సంకన వేడిత సాలిరువాలు నినానయ్యో. రామగుండం మరి అగ్నికణం ఉద్యమాలకు స్ఫూర్తి సింగరేణి గారి కార్మికుల గురించి కూడా ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. అన్నా చంద్రన్న ఆ రోజులు ఆనాటి ఆ నవ్వులు ఏమాయి ఒకసారి 2000 దరిదాపు 10 అనుకుంటా సార్ బావి నుండి బాయికి అనే కార్యక్రమం పెట్టిండు గద్దరన్న 22 రోజులు. అందులో పుల్ల వెంకన్న అక్కడ సిపిఐకి సంబంధించిన నాయకులు ప్రజానాట్య మండలి నాయకులు అరుణోదయ కళాకారులు ప్రజానాట్య మండలి కళాకారులు కొప్పుల రాజనర్సు జనగాం రాజనర్సు దయా నర్సింగు గర్జన వాళ్ళు అప్పుడు రాలేదు. అక్కడ సిపిఐ నుంచి ప్రజాకళ మండలి మన బొల్లె సాంబన్న సిపిఐ స్వామి ప్రజానాట్య మండలి గాయకుడు చాలామంది దరిదాపుగా ఒక 250 మొత్తం నాకే ఇన్ఛార్జ్ ఇచ్చేసిండు గద్దరన్న. ప్రతిరోజు 3 బాయిలు టచ్ చేసేది ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్. ప్రతి ఒక్కరిని కలిసినాం సార్. అక్కడ కొడుకులకు ఇచ్చే కొలువులు తీసేసిండ్రు. అన్ఫిట్ కేసులకు మళ్ళీ కొలువులు ఇవ్వలేదు వాళ్ళు. గద్దరన్న అక్కడ అడుగుపెట్టి మేము 22 రోజులు యాత్ర చేసినాం. ఇక్కడి నుంచి అంటే బెల్లంపల్లి ఐరుగుడెం అక్కడికి వెళ్ళి మొదలుకుంటే మనుగురు వరకు మే 1 తారీఖు నాడు ఆడ మే డే రోజు బహిరంగ సభ. ఆ రోజులలో ఈ పాట దయానరసింగ్ రాసిండు. అప్పుడు అంతకుముందు గర్జన అన్నా చంద్రన్న అన్నా కూలన్న నల్ల బొగ్గు అయితే ఆ బావి ఎంత దూరం ఉంటుందో తెలియదు, వాళ్ళు ఎట్లా పోతారో తెలియదు, ఆ చీకట్లో ఏం పని చేస్తారో తెలియదు. అంటే ఒక సాహసం, అంటే నేను పోతానా వస్తానా తెలియదు. వాళ్ళ భార్య పిల్లలకు ఇక వాళ్ళ నమ్మకం ఉండదు అన్నట్టు, పోయి వస్తాడా అనేది నమ్మకం అనేది ఉండదు. అలాంటి పాటలు రాసిన దయానరసింగ్ పాడినటువంటి గర్జన కుప్పల రానర్సు భారీగా కార్యక్రమంలో నల్ల బొగ్గుకు నెత్తురు నొద్ది సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయనా చీకటి బతుకులాయనా అర చితికిన బొనికెల మిగిలనా అర చీకటి బతుకులాయనా గన 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 సైకిల్ గంటిని బిరబిర పిల్లలు ఊరికి వచ్చిరి అయ్య తెచ్చిన సద్ది గిన్నెను సంబరమ్ముతో ఇప్పి చూసితే వని గుడ్డు రొట్టె లేదు కంపెనీ ఖాతాలో చేరేనా వని గుడ్డు రొట్టె లేదు వని కంపెనీ ఖాతాలో చేరేనా సైకిల్ ఇచ్చి నీకు సైడు కొట్టిరి దండి కొట్టి గడియారమిచ్చిరి ఈ సైకిల్ స్కీములు బిందెల స్కీములు ఎందుకు పెట్టారంటే ఎక్కువ పని చేసినటువంటి వాళ్ళకి పైసలు ఇవ్వకపోయేది. వాళ్ళకు పిఎఫ్లో అవి ఇవో పెరుగుతాయి కదా, అవి ఇవ్వకపోయేది. నెల రోజులు బరాబరి పని చేసినట్టు ఒక సైకిల్ ఇచ్చేది వాళ్ళకు. అట్లా అంటే ఒక కార్మికుని చిన్నగా తృప్తిపరిచేది అన్నట్టు వాళ్ళు. సైకిల్ ఇచ్చి నీకు సైడు కొట్టిరి గండి కొట్టి గడియారం ఇచ్చిరి బిందెలిచ్చి నిన్ను బొంద పెట్టిరి ఎంకిరిచ్చి కాపి కొట్టిరి పని స్కీముల పేరిట నిన్ను అర మురిపించి మరి
కేసుల కంటే కన్నుల కొద్దీ డబ్బులు నింపుతే కంపినుంటదని కథలు చెప్పిరి కన్నుల కొద్దీ బొగ్గులు నింపితే కంపినుంటదని కథలు చెప్పిరి వాని మాటల పేరిత నిన్నురో మాయ చేసి మురిపించిరా అరగుడ్డు రొట్టె లేదురో వాని కంపెనీ కాకల చేరనా గుడ్డు రొట్టె లేదురో అది కంపెనీ కాకల చేరేనా